स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम्
తానం తాన తానం తాన తానం తాన తానం తాన తానా తానా
బాహ్యమునందును నిస ని నిస పాని పపని మా ప మమ పా గా మ ప నిస ని నిస స ని ని రి రి ని నిస స ని ని గ గ ని నిస స ని ని రి రి నిస ని పా మమ పప మమ ని ని మమ పప మమ స స మమ పప మమ ని 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 ప గా మ ప ని సా సా ప ని స రి రి గరి 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 సా గరి స ని రి స రి స రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని సా గ సా స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ మ ప ని 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 మ ప ని సా 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 గ స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం అది ఏ పెండికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి
అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే హన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తానే జారిపోయే తెరచేలము తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా Thank you.
శౌనకాది మూడు అనేటువంటి కొందరు పిల్లలు ఒక 100 మంది శిష్యులు ఉన్నారు. గురువు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు శిష్యరేఖ వీళ్ళకి చెప్పాలి కాబట్టి ఒక వేదం నేర్పిండు. అందులో ఈ శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక మంత్రం వచ్చింది. వస్తే ఇట్లాంటి బాలుడు లేచి గురువుని అడిగిండు, ఏమని, గురువు గారు మరి మాకైతే ధూపానికి ఈ మంత్రం, దీపానికి ఆ మంత్రం, పసుపుకు మంత్రం, కుంకుమకు మంత్రం, అక్షంతలకు మంత్రం, పూలకు మంత్రం చెప్తున్నారు, మేము చేస్తున్నాము. కానీ కలియుగ మానవులకి ఎవరు చెప్పాలి? ధూప మంత్రం ఎవరు చెప్పాలి? దీప మంత్రం ఎవరు చెప్పాలి? మరి వాళ్ళు ఎట్లా పూజ చేస్తారు? పూజ చేస్తే వాళ్ళకి మోక్షం సాధించదా? మరి ప్రతిరోజు భగవంతుడు రోజు ఒక అలా అని ఆ పిల్లగాడు అడిగింది. దానికి సమాధానంగా గురువు, అబ్బా నువ్వు చిన్నోనివే కానీ నీకు బాగా ఆలోచన ఉందిరా అని చెప్పేసి
ఒకనొక సమయంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నారదునికి వివరించిన ఈ సత్యనారాయణ వ్రతం గురించి ఆ పిల్లగాళ్ళకి గురువు చెప్తున్నారు. ఒకనొక సందర్భంలో ఇక్కడి పరిస్థితి చూసిన నారద మహాముని వైకుంఠానికి వెళ్తే ఆ వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అన్నాడట, అయ్యో లోకము మానవులు అతి కష్టంగా బాధపడుతున్నారు, జీవనం కొనసాగించడానికి అనేటువంటి ఇబ్బందులు పడుతున్నారు, నిన్ను కొలిచే సమయం ఉండలేదు, అంటే దేవాలయం పోతలేదు, ఇంట్లో భగవంతుడికి ఫోటోలు దండం పెట్టలేదు, ఈ విధంగా జరుగుతలేదు. కాబట్టి మరి ప్రతిరోజు వాళ్ళు చేసే సమయం ఉంటుంది, మరి ఒక్కరోజు చేసుకుంటే ఫలితం వచ్చేది చెప్పు అంటే అప్పుడు భగవంతుడు ఆలోచన చేసి ఈ సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అప్పటికి ఆ నారద మహాముని మరి ఒకటే రోజు చేయమంటున్నారు, ఎట్లా చేయాలి? అప్పుడు శ్రీ మహావిష్ణువుడి అర్చకులు అంటే పంతులు అయ్యగారు దేవాలయాలలో ఏ విధంగానైతే స్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేస్తారో అట్లా చేయించాలి అని చెప్పి. అంటే మరి అక్కడ దేవాలయాలలో 6 విగ్రహాలు 7 విగ్రహాలు ఉంటే మరి అంత పెద్ద విగ్రహం తెచ్చి ఇంత చేస్తారా? అప్పుడు ఆ మహావిష్ణువుడి అంత పెద్దది వాళ్ళకి అవసరం లేదు, యజమాని బొటవనేది ఉంటది, ఈ బొటనేలు కంటే పెద్దగా లేకుండా చూసుకో విగ్రహం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సత్యనారాయణ స్వామి విగ్రహం అంటే ఏ హౌస్ లో అయినా గంట ఇస్తారు, అంతకంటే పొడుగు అసలు అయ్యాడు. ఎందుకంటే పెద్దగా ఉంటే కంపల్సరీ మళ్ళా నైవేద్యం పెట్టాల్సి వస్తుంది. అందుకని శ్రీ మహావిష్ణువు ఒక్కరోజు అతి తక్కువ సమయంలో అయిపోయే విధంగా అంటే చిన్న విగ్రహాన్ని చేయించుకొని అయ్యగారు అయితే ఏ విధంగా పంచామృతములతో అభిషేకం చేస్తారో అట్లా అభిషేకం చేయించి సిరాపురి నైవేద్యం అని ఇక్కడ పెట్టి వాళ్ళ బంధువులకో చుట్టాలకో మా ఇంటి వాళ్ళ గృహప్రవేశం చేసుకుందాం, సత్యనారాయణ చేసుకుందాం, ప్రసాదానికి రండి ఈ విధంగా పంచిపెట్టుమను అని మొదటి గతగా అతి తక్కువ సమయంలో అంటే కళ్ళు మూసి తెరిచే లోపల భగవంతుని పొందాలంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి చేరుకోవాలంటే సత్యనారాయణ ఒకటే మార్గం. మీరు ప్రతిరోజు గుడికి కొబ్బరికాయ కొట్టేసినా, ప్రతిరోజు దాన ధర్మం చేసిన రాని ఫలితం ఒక్కరోజు సత్యనారాయణ చేస్తాడట అని ఈ విధంగా ఈ బిజీ లైఫ్ లో ఉన్నటువంటి మన గురించి అప్పుడే ఆలోచించిండు ఆ సూత మహాముని అనే గురువు. ఆలోచించి ఈ విధంగా సత్యనారాయణ స్వామి అతి తక్కువ సమయంలో అంటే 1 గంట 2 గంటల్లో ప్రతిరోజు పూజ చేసిన ఫలితం వస్తుంది నోము చేసుకుంటే అని ఈ విధంగా కొత్తగా గృహ ప్రవేశానికి లేకపోతే పిల్లలకు ఎన్నికలు చేసినప్పుడు లేకపోతే పెళ్లి జరిగినప్పుడు శుభకార్యంలో ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఇంటికి పాది అని మనకు మొదటి గతగా వ్రతం చేసే పద్ధతి. ఏం చేయాలి? స్వామి వారికి అభిషేకం చేయాలి, శ్రీరాముడి నైవేద్యం నివేదన చేయాలి, ఆ ప్రసాదాన్ని చుట్టాలకు పంచిపెట్టాలి అని ఈ విధంగా మొదటి గతలో ఆ సూత మహాముని అనే గురువు ఈ పిల్లగారికి డౌట్ అడిగినటువంటి అనుమానమైనటువంటి పిల్లగారికి ఈ విధంగా వ్రతం గురించి శ్రీవాస్కంద పురాణే లేవాకంటే ప్రథమోధ్యాయ సమాప్త క్రమా సహిత సత్య